మీరు డ్రింక్ చేసిన తర్వాత లాస్ట్ ఏం చేసిరో గుర్తుందా? బార్లు ఉండేటువంటి బెడ్ మీదకి ఎట్లా వచ్చినా అని అనిపించింది ఎప్పుడైనా? గుర్తు తెచ్చుకుందాం ట్రై చేసిన కంప్లీట్ బ్లాంక్, ఏం కనిపించదు. ఇలాంటిది ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేసారు? ఆబ్వియస్గా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఒకవేళ మీరు ఆల్కహాల్ తాగితే. నార్మల్గానే అన్ని స్టార్ట్ అవుతాయి. ఫ్రెండ్స్తో పార్టీకి వెళ్తారు, కొన్ని డ్రింక్స్ తాగి ఫన్ చేస్తారు, మీరు మాట్లాడతారు, నవ్వుతారు, కాన్ఫిడెంట్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సేమ్స్ నార్మల్. కానీ నెక్స్ట్ డే మీ ఫ్రెండ్స్ నిన్ను రికార్డ్ చేసిన ఫోటోస్ పంపిస్తారు. అది చూసి కంప్లీట్గా షాక్. ఇది నేను ఇంత పెంట చేసిన అని ఒక కన్ఫ్యూజన్ వచ్చే ఉంటుంది. మీలో చాలా మంది ఎక్స్పీరియన్స్ కూడా చేసి ఉంటారు దీన్ని. అకౌంట్లో బ్యాలెన్స్ చెక్ చేసుకుందామని మాత్రం ట్రై అయ్యకు, ఎందుకంటే దాంట్లో రూపాయి ఉండదు. ఎందుకో తెలుసా? ముందు రోజు రాత్రి ఫుల్ జోష్లో నువ్వు అందరికీ పైసలు పనిచేసినావు. ఇట్లా వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఫ్రెండ్సే చెప్తారు, అరే నిన్న నువ్వు ఫుల్ యాక్టివ్ ఉండరా అని. కానీ మీకు కొంచెం కూడా క్లారిటీ ఉండదు. అంటే దాని అర్థం మీరు అవన్నీ చేయలేదని కాదు, మీరు అన్ని చేసినారు, కానీ ఆ థింగ్స్ అని చేసినట్టు మీ మెమొరీకి తెలియదు. ఇది నార్మల్ గా మర్చిపోవడం కాదు, దీన్నే బ్లాక్అవుట్ అంటారు. సింపుల్ వర్డ్స్ లో బ్లాక్అవుట్ అంటే ఏందో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బ్లాక్అవుట్ అంటే ఏం లేదు, మీరు నవ్వుతారు, నడుస్తారు, తిరుగుతారు, అండ్ ఇన్ సమ్ వర్స్ట్ కేసెస్ గొడవలు కూడా పెట్టుకుంటారు. అన్ని రికార్డ్ అవుతాయి, కానీ ఏది గుర్తుండదు. మెయిన్ గా మన బ్రెయిన్ లో హిపోకాంపస్ అని ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ మన మెమరీస్ ని స్టోర్ లేదా క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది. షార్ట్ గా చెప్పాలంటే మన ఎక్స్పీరియన్సెస్ ని మెమరీ లాగా కన్వర్ట్ చేస్తుంది. కానీ ఆల్కహాల్ ఎక్కువ అయితే ఈ ప్రాసెస్ డిస్టర్బ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే సేమ్ ఇందాక మాట్లాడుకున్నట్టు జరిగేటి అన్ని జరుగుతాయి, కానీ ఏది రికార్డ్ అవ్వదు. బ్లాక్అవుట్ లో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ది ఫ్రాగ్మెంటరీ బ్లాక్అవుట్, ఇది డేంజరస్. కొన్ని పార్ట్స్ గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. సెకండ్ ది ఆన్ బ్లాక్ బ్లాక్అవుట్, ఇది ముందు దానికన్నా డేంజరస్. అసలు ఏది గుర్తుండదు. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీ లైఫ్ లో మీరు గడిపిన బెస్ట్ మూమెంట్స్ అట్లా బ్లాంక్ ఉంటే దట్ కుడ్ బి ద వర్స్ట్ పార్ట్ ఇన్ అవర్ లైఫ్. ఇది ర్యాండమ్ గా జరగదు. బ్లాక్అవుట్ ట్రిగర్ కావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఫాస్ట్ గా డ్రింక్ చేసినప్పుడు, ఎంటీ స్టమక్ తో తాగినప్పుడు, స్ట్రాంగ్ ఆల్కహాల్ తాగినప్పుడు, షార్ట్ టైమ్ లో ఎక్కువ ఆల్కహాల్ తాగినప్పుడు మన బ్రెయిన్ లో ఆల్కహాల్ లెవెల్స్ సడన్ గా పెరిగిపోతాయి. ఆల్కహాల్ అడ్జస్ట్ చేసుకోవడానికి మన బ్రెయిన్ కి టైం కావాలి, కానీ ఇలా చేస్తే మన బ్రెయిన్ అడ్జస్ట్ అవ్వడానికి టైం సరిపోదు. నేను కంట్రోల్లోనే ఉన్నా అని చాలా మంది అనుకుంటారు, కానీ వాళ్ళు అప్పటికే బ్లాక్అవుట్ అయి ఉంటారు. మీరు నార్మల్ గానే కనిపిస్తారు, కానీ ఇంటర్నల్లీ మన బ్రెయిన్ ఆల్రెడీ ఇంపాక్ట్ కి గురైపోయింది. సో నెక్స్ట్ టైం మీరు డ్రింక్ చేసినప్పుడు నేను కంట్రోల్లోనే ఉన్నా అని మీకు కనిపించినా మీ బ్రెయిన్ సేమ్ స్టేజ్ లో ఉండకపోవచ్చు. మీరు కాన్షియస్ లోనే ఉంటారు, కానీ మీ స్టోరీలో కొన్ని పేజెస్ కంప్లీట్ గా బ్లాంక్ ఉంటాయి. ఐ గెస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ బ్లాక్అవుట్ ఎక్స్పీరియన్స్ ఎందుకు కింద కామెంట్ చేయండి. తాగకండి, తాగి డ్రైవ్ చేయకండి. డ్రింక్ రెస్పాన్సిబుల్లీ.